హలో అండి, ఈరోజు వచ్చేటప్పటికి ఫ్రిన్స్ కట్ బోట్ నెక్ అనమాట. ఏ విధంగా కట్ చేస్తే సింపుల్గా అయిపోతుందో చూపిస్తాను. ముందుగా అయితే ఒక 1/2 ఇంచ్ అయితే కింద కట్స్ కోసం తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్టే, కాకపోతే కట్ చేయనండి, డ్రాయింగ్ వరకే వేసి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మళ్ళీ కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ముందుగా అయితే చెస్ట్ లూజ్ అయితే తీసేసుకుందాము. ఇది పర్ఫెక్ట్ అండి, సరిపోతుంది. కాజాపట్టి వైపు నుంచి ఇక్కడ వరకు ఇది చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా. ఇలా అయితే తీసేసుకున్నాం కదండి. హైట్ అయితే కొంచెం హైట్ అయితే పెట్టమన్నారు అనమాట, అది కొంచెం పొడవు అయితే పెట్టమన్నారు. ఈ విధంగా పొడవు అయితే తీసేసుకున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ పార్టే అన్నట్టు. ఇప్పుడు మనం షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. 7 ఇంచులు అయితే పెడుతున్నానండి. చంకడం కూడా 6.5 వరకు అయితే తీసుకున్నా, సరిపోతుంది. అంత ఎక్కువేం లేదు వెళ్ళావు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేటప్పటికి 2.5 తీసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్ అండి, ఇది 3.5. ఈ విధంగా అయితే ఫ్రంట్ అయితే కట్ చేసుకోవాలి. దీనికి ఫ్రిన్స్ కట్ అనమాట. డ్రాయింగ్ వేస్తున్నా కానీ మీకైతే కట్ చేసి చూపించట్లేదండి. ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే కట్ చేద్దాం. 3, 2 కింద నుంచి 5.5 ఇలా వచ్చేస్తుంది అనమాట ఫ్రిన్స్ కట్. కాకపోతే నేను ఇప్పుడు ఓన్లీ అవుట్ సైడ్ వరకే కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తానండి. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం దీన్ని. పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా కటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కేరళ కాటన్ శారీ అండి, చూపిస్తాను అండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అంతా కూడా తీసేసేయాలి. దీని అయితే కట్ చేయట్లేదండి. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఉండే వైపు అయితే వేసేసుకోండి. క్లాత్ని ఇలా వేసేసుకొని సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోండి. అవుట్ సైడ్ వరకు నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా షోల్డర్ వచ్చింది. ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి డీప్గానే అండి, కొంచెం డీపే వేసుకుంటాను అన్నమాట. వీళ్ళు కింద 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా మనము, ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది. 4 ఇంచెస్ నెక్ డౌన్ చేసుకోండి. పార్ట్ నెక్ అయితే పెడతానని చెప్పాను. ఈ విధంగా రావాలి. ఇది బ్యాక్ పార్ట్కి అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. పర్ఫెక్ట్గా వస్తుంది, సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిన్స్ కట్లో మనం కట్ చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇది ఫ్రిన్స్ కట్. ఫ్రంట్ కూడా కొంచెం షేప్ అయితే తీసుకోవాలి. ఇలాగా చూసారా ఎంత ఈజీగా ఫ్రిన్స్ కట్ అయితే అయిపోయిందో. పర్ఫెక్ట్ వస్తుందండి కటింగ్ కూడా. బోట్ నెక్ అనమాట ఇది. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ పార్ట్ షేప్. ఇప్పుడు దీనికి క్లాత్ కూడా ఏ విధంగా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి. దీనికి బాహుబలి హ్యాండ్స్ అయితే పెడతానని చెప్పానండి. కింద బార్డర్ వరకు అయితే ఈ చిన్న కింద పట్టీ అయితే తీసేసుకుంటున్నాను నేను. బాహుబలి హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ వరకు అయితే పెడతానండి. ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్కి, ఇది కింద బార్డర్ పెద్ద హ్యాండ్స్ వస్తాయి బాహుబలి హ్యాండ్స్కి. దానికి ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేస్తానో చూడండి.
దీన్ని అయితే మనం ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. నెక్ కూడా బోట్ వచ్చే విధంగా మనము సెట్ చేసుకున్నామంటే లుక్ అదిరిపోతుంది, వెరైటీగా ఉంటుంది అన్నమాట. చూపిస్తా చూడండి, ఈ విధంగా ఇక్కడ దాకా రావాలి. ఇలా వచ్చిందంటే లుక్ బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది. సైడ్స్కి వచ్చేటప్పటికి ప్లెయినేనండి, సైడ్స్కి అయితే ప్లెయినే తీసుకుంటున్నా. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ బొంగకి ఈ విధంగా రావాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గా మనం బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.